దేశానికి బ్రాహ్మణుడు ఎంత అవసరమో క్షత్రియుడు కూడా అంతే అవసరం. క్షత్రియుడు ఎంత అవసరమో వైశ్యుడు కూడా అంతే అవసరం. సమాజానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులంత అవసరమో శూద్రుడు కూడా అంతే అవసరం. ఇందులో ఒకరు చేయగలిగిన పని మరొకరు చేయలేరు. నలుగురు సమానంగా వారి వృత్తుల యందు వారి యొక్క కదలికల యందు కనుక లేకపోతే, సమతుల్యత ఏర్పడితే, లేకపోతే ఈ ప్రపంచం అస్తవ్యస్తం అవుతుందని చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు క్షత్రియులందరినీ మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళని బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి జరాసంధుడి యొక్క వధకి పూనుకున్నారు పరమాత్మ. 18 సార్లు పరమాత్మ మీద దండెత్తి వచ్చినా ఆయన ఏమీ కూడా వాడిని ఏమీ చేయలేదు. ఎందుకంటే వాడి చావు ఈయన చేతిలో కాదు, ఒకటి చేతిలో రాసి పెట్టుంది. అలా